నీ అవ్వకి అభిషేక్ గాని యాడ దేవులాడుకొచ్చినారువే ఇష్టం వచ్చినట్టు చప్పరిచ్చి ఇజ్జత్ మొత్తం తీసి పడేసిండు అరే చూడనీక కట్టెపులకున్నా మటన్ కొట్టినట్టు కట్టు కదలకుండా వాటంగా చప్పరెత్తాండు మళ్ళేమనుకున్నారువే గట్టుంటది నాతోని షేక్ ఆడిత్తా యువరాజ్ సింగ్ కా బచ్చే శర్మాజీ కా బేటా షేక్ అభిషేక్ అలియాస్ కాటేరమ్మ కొడుకు అంటారా బాబు తమ్ముడు 31 బాలుల 94 జోపినవు ఇంకో 3 బాలులగా ఉత్త 6 ఊదేసింటే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బ్రేక్ చేస్తుంటివిగా తమ్ముడు ఏ రికార్డ్స్ దేముంది తీయన్నా నీ పేరు మీద ఉంటే ఏం నా పేరు మీద ఉంటే ఏమే మ్యాచ్ గెలిచినాం చాల్తి ఎస్ గిది తమ్ముడు శర్మాజీ కా బేటా అంటే ఫియర్లెస్ సెల్ఫ్లెస్ అని నిరూపిస్తున్నావు సూపర్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ అన్న తమ్ముడు అభిషేకు అరే మిల్క్ షేకులు దాగినంత సునాయాసంగా సిక్సులు జప్పరిచ్చి 250 స్ట్రైక్ రేటుతో 135 మొత్తం 7 4లు 13 సిక్సులు గది కూడా గాలివాటం తీ అనుకుందామన్నా గది కాదు అంత ప్యూర్ క్లాసు పైగా 18 ఓవర్లు ఆడినావు చూడు సూపర్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎస్ ఫస్ట్ 4 మ్యాచ్లు ఫ్లాప్ అయినా ఎవ్వరు ఏమనలే గాని ఈ ఉత్తుత మ్యాచ్ ఫ్లాప్ అయితే అందరు వేసుకుంటారని బిత్తరవేనా తమ్ముడు కానీ నీ సెంచరీతో అందరి ఫోకస్ నే నీకెళ్ళి తిప్పుకొని ఇజ్జత్ కాపాడినావు థ్యాంక్ యూ సో మచ్ వే గిప్పుడేమంటావే సూర్యబాయ్ నీ ఎవ్వ ఆంతలకు మూతలకు వచ్చే బాలకు బిస్కెట్ అవుతున్నావు వంటివి కదా మళ్ళా నువ్వేం చెప్తున్నావే నా వీక్నెస్ బాలకి నేను అవుట్ అవుతా అంటే నువ్వు మాత్రం మళ్ళా నీ ఫేవరెట్ సుప్ల షాట్లకే బిస్కెట్ అవుతుంది గిప్పుడేమంటావే నా కెప్టెన్సీలో 4-1 తేడాతో సిరీస్ ని డామినేట్ చేసి గెలిచినాం వే గసువంటప్పుడు గిసువంటివి ఏం పట్టించుకోకూడదు లైట్ తీసుకున్నా నీ ఎవ్వ మీరు ఏమన్నా లైట్ తీసుకోరు కానీ నన్ను లైట్ తీసుకోవడం ఏందే అరే 13 బాలకి 30 జోపి 2 పుల్లలు కూడా తీసిన గది కూడా ఉత్త 2 ఓవర్లకి అయినా నన్ను మాత్రం ఎవ్వడు గుర్తిత్తలేరు ఏందే ఇది వారని తమ్ముడు నువ్వు 30 కాదు 60 జోపి 6 పుల్లలు వీకినా గీ మ్యాచ్ లో మాత్రం నీకు క్రెడిట్ రాదువే గాడ మన తమ్ముడి ఇంపాక్ట్ గట్టుంది మళ్ళా ఏం చెప్తావు అన్నో గది సరే గాని ఇంపాక్ట్ అంటే యాదకొస్తుంది ఇయ్యాలంటే నేను బాలు తాకలే కానీ మన సంజుకు తాకింది కదనే ప్రూఫ్ గా కట్టు కూడా కట్టుకున్నాడు మళ్ళా ఇంకొక తూరి మన ముద్దుల మామయ్యని పట్టుకొచ్చింటే బాగుండే చూడే తమ్ముడు కీపర్ కి కీపరు బ్యాటర్ కి బ్యాటరు బౌలర్ కి బౌలరు గదే ఆల్రౌండర్ కి కన్కక్షన్ అయితే ఎవరన్నా తీసుకోవచ్చు గీడ మన సంజు కీపర్ అయిపోయా ఏం చెప్తావు ఓసి నీ కీపర్ ఏంది కీపరు నీ ఎవ్వ ఇంకా కీపర్ లేదు బౌలర్ లేదు బ్యాటర్ లేదు అందరినీ ఆల్రౌండర్లుగా అప్లై చేసుకోమనన్నా యా టైం ఎట్టొచ్చేది తెలియదే ఎస్ ఐడియా మాత్రం అదిరింది తమ్ముడు గట్టనే చూద్దాం చూస్తున్నవన్నీ బట్లరన్నా వినిగాన్లు చూడి ఎట్ట ఒగలు పడుతున్నారో చూత్తన్నా అన్ని చూత్తన్నా నీ ఎవ్వ మన ఓనిగాన్లు పైనుంచి కింది దాకా మొత్తం ఆల్రౌండర్లెత్తి గా ఛాంపియన్ ట్రోఫీలో వినిగాన్లు సెమీస్కైతే రాని గాడ చూపిద్దాం కన్కక్షన్ సబ్ రూల్ ఎట్టుంటదో నీ ఎవ్వ రాక టచ్ లోకి వస్తే ఒక్కరు సపోర్ట్ ఇయ్యారనే గంత సపోర్ట్ ఇచ్చినా నేను చూసుకుంటుంటే కదా అయిపోతుండేనే ఊది పడేస్తుంటిమి వారిని ఏందిలే ఏమంటున్నావు 248 నీ ఎవ్వ గదయ్య పని కాదు గాని యాదో దేవుని వల్ల టచ్ లోకి వచ్చినావు గీ వన్డే సిరీస్ అన్న గెలిచి ఇజ్జత్ కాపాడుకుంటే గదే చాలువే వన్డే సిరీస్ ఏందే ఛాంపియన్ ట్రోఫీ కూడా గెలుస్తాం నీ ఎవ్వ ఏదైనా సరే నేను టచ్ లోకి రానంత వరకైతే వన్స్ టచ్ లోకి వస్తే కథ మొత్తం వేరే ఉంటది కప్పులన్నీ నమ్దే ఎస్ కరెక్ట్ టైంలో నీలో ఉప్పు ఎక్కువైంది తమ్ముడు సూపరు మనకు కావాల్సింది కూడా గదేతి థ్యాంక్ యూ సో మచ్ అన్న నెక్స్ట్ వన్డే సిరీస్ గా తర్వాత ఛాంపియన్ ట్రోఫీ గా తర్వాత ఐపీఎల్ నీ ఎవ్వ అన్ని కప్పులు గెలిపించి నేనేందో చూపిత్తనే చూస్తున్నావనే రోహిత్ అన్న గీ సాల్ట్ గాడు చూడ ఎట్ట ఒగలు కొడుతున్నాడో చూత్తన్నా అన్ని చూత్తన్నా తమ్ముడు అన్ని చూస్తామన్నా కానీ నాకెళ్ళి మాత్రం జర్ర కూడా దేకవు అరే గా సుందర్గాని కంటే ఎక్కువ పుల్లలు వీక్తాన్నా కావాలంటే సాక్ష్యంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నా అన్నా అరే గా ఛాంపియన్ ట్రోఫీకి నన్ను కోరుకోనింటే ఏమైతుండేనే ఎస్ నాకు ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది తమ్ముడు ఎందుకు జర వెయిట్ చేయి టీంలో ఇరికియనికే ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయో ఏమో గంభీర్ మామని అడిగి చెప్తా వెయిట్ చేయి ఎందుకు లేవు రోహితు నీకు ఓలు కావాలో చెప్పు దూబెగాడు కావాలనా చక్రవర్తి కావాలనా అభిషేక్ తమ్ముడు కావాలనా చెప్పువే మా బెంచ్ ప్లేయర్లు అని చెప్పి ఫ్లైట్ ఎక్కిద్దాం ఏముంది నువ్వు తోప్ తురుమే గంభీర్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ నీ అవ్వ ఏందే గంభీర్ భాయ్ వరుసగా 2 సిరీసులు పీకతాల కల్లా గిట్ట తయారైనవు అరే రూల్స్ ఉన్నాయా అప్పటికప్పుడు తయారు చేసి పెడుతుర్రా అర్థమైతే లేదే తమ్ముడు నా మాటిను వన్డే సిరీస్ కి నా తన టిప్స్ తీసుకొని సునాయాసంగా గెలుస్తావు జస్ట్ 16 నూర్లు గంతే వా ఏందే నువ్వు టిప్స్ 16 నూర్లు గెలిపిస్తావు నీ అవ్వ ఎందుకు తీయే సచ్చిన పాముని ఇంకా చంపుతావు ఓసని సాటి వన్డే ఫార్మాట్ కెప్టెన్ గా చెప్తాన్నావే ఈ T20 అంటే మనకి అవుట్ ఆఫ్ సిలబస్ గదే వన్డేలు మన ఫేవరెట్ సబ్జెక్ట్ వే కావాలంటే లంకనేళ్ళని అడగరి చెప్తారు వీని గల్ల మీద ఆసీ కప్ని ఎట్ట గెలిపించినాను బువమన్నా నాకు నమ్మకం లేదు తీయే ఓసని ఉత్త 16 నూరులకి వెనకల ముందరైతున్నావేందిలే అరే వన్డేలు నా టిప్స్ బొత్తిగా ఫెయిలే కావురంట అంటే నీ నవ్వతి గీడ గీ అభిషేక్ గాడి ఎట్టనో గడ జైస్వాల్ గాడి గట్లా సేమ్ టు సేమ్ అడ్డదిడ్డంగా సప్పరిస్తారు పైగా రోహిత్ విరాట్ ముందే ఫుల్ కసి మీద ఉన్నారు మన సెమి అన్న గీడ పిల్లలు చక్కగా ఛాన్సులు ఇస్తలేరని చెప్పి రగిలిపోతున్నాడు రా బాబు గిదొక్క తూరి నా మాట ఇనురువే బాగు కొడతారు గెలిపిస్తా
ఎస్ బువమన్నో వ్యాపారం ఎట్టుందే యాడలేగి లొట్ ఎపిసోడ్ ఒక్క సిరీస్ కే గిట్ట మెత్తబడతాడని బొత్తిగనికలే నీ ఎవ్వ ఆయన ఇడిచిపెట్టేది లేత్తి రక్తం దాగైనా సరే 1600లకు టిప్స్ గాలబెడతా దెబ్బకు మ్యాచ్ గెలిపించిన టిప్స్ బ్రాండ్ వాల్యూను పెంచుతా టిప్స్ బువమ్మ టిప్స్ అంటారా బాబు బువమన్నో గా బట్లర్ మెత్తబడిండేది సిరీస్ వీగినందుకో నీ టిప్స్ వర్కౌట్ గానందుకో కాదే మా తమ్ముడు అభిషేక్ గాని దెబ్బకు అరే గా వాంకడే మొత్తాన్ని 6లతో అభిషేకం చేసిండు ఎనిగో మొత్తానికి గురువు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు.